ఎలుకకు పెళ్లి. ఒకానొకప్పుడు ఒక ముసలి రైతు తన 3 కొడుకులతో ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 3 కొడుకులు యవ్వనంగా మరియు అందంగా ఉండేవారు. ఆ రైతు తన కొడుకులను చూసి ఎంతో గర్వపడేవాడు. ఇక తన కొడుకులకి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చిందని అనుకున్నాడు. ఒకరోజు రైతు తన 3 కొడుకులను పిలిచి ఇలా అన్నాడు. చూడండి పిల్లలు, మీరు పెద్దవాళ్ళయ్యారు. ఇక మీరు పెళ్లి చేసుకోవాలి. మీ మనసుకు నచ్చిన అమ్మాయిని మీరే ఎంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మీ 3 మీ భార్యలతో ఆనందంగా ఉండాలి. కానీ నాన్న, మేము అమ్మాయిలను ఎలా వెతుకోవాలి? అవును నాన్న, మా అంతటా మేము వధువును వెతుక్కోవడం చాలా కష్టం. నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను నాన్న. కానీ మీరు మాకు వధువులను ఎలా ఎంచుకోవాలో సరైన మార్గం చెప్పండి. తప్పకుండా చెప్తాను. వధువును వెతకడానికి మాకు కుటుంబ సంప్రదాయం ఉంది. మీరందరూ దానిని తప్పక పాటించాలి. గొడ్డలి తీసుకొని మన పొలంలో చెట్టును నరికేయండి. చెట్టు ఎక్కడ పడుతుందో చూడండి. ఇక ఆ దిశలో మీ వధువు కోసం వెతకండి. చెట్టును కోసే ముందు మీరొక చెట్టును పొలంలో నాటండి. మీరు నాటిన చెట్టుని బాగా చూసుకుంటానని నాకు హామీ ఇవ్వండి. అలాగే నాన్న. నాన్న, మీరెందుకు ఒక చెట్టు నరికే ముందు ఇంకో చెట్టు నాటాలని అంటున్నారు? ఎందుకంటే చెట్లు మనకు చాలా ముఖ్యమైనవి. మనం వాటిని అలా ఊరికే నరికి వేయకూడదు. చెట్లు మనకు మంచి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఎక్కువ మొక్కలను నాటి ఇంకా చాలా చెట్లను పెంచాలి. కొడుకులు తమ తండ్రి మాటలతో ఏకీభవిస్తూ ప్రతి ఒక్కరూ మొదట ఒక చెట్టును నాటారు. ఆపై ఒక చెట్టును నరికారు. పెద్ద కొడుకు ఒక చెట్టును నరికాడు. అది ఉత్తరం వైపు పడింది. ఓ, ఉత్తరమా? అది నాకు మంచిది. నాకు నచ్చిన అమ్మాయి ఆ దిశలోనే ఉంటుంది. నేను ఉత్తర దిశలో వెళ్ళి ఆమెను నన్ను వివాహం చేసుకోమని అడుగుతాను. రెండవ కొడుకు ఒక చెట్టును నరికాడు. అది దక్షిణం వైపు పడింది. ఆహా, నేను ప్రేమిస్తున్న అమ్మాయి దక్షిణ వైపు ఉంటుందని, తనను పెళ్లి చేసుకోవాలని నేను ఎంతో ఆశపడ్డానని ఈ చెట్టుకు ఎలా తెలుసు? ఇక నేను ఆలస్యం చేయకుండా దక్షిణ వైపుకు నా ప్రయాణం మొదలు పెడతాను. చిన్న కొడుకు చెట్టు అడవి దిశలో పడిపోయింది. అతని అన్నయ్యలు ఇద్దరూ అతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. అరే, ఈ చెట్టు అడవి వైపు పడింది. ఇప్పుడు నువ్వు ఈ దిశలోనే వెళ్తావా? హే రాము, నువ్వు అడవి వైపు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకుంటావు? తోడేలునా లేక జింకనా? నేను చెట్టు పడిపోయిన దిశలోనే వెళతాను. ఆ దిశలో నా వధువు ఖచ్చితంగా దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. 3 అన్నదమ్ములు ప్రయాణం మొదలుపెట్టారు. పెద్ద కొడుకు ఉత్తర దిక్కునున్న అమ్మాయి దగ్గరకు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆమె వెంటనే పెళ్లికి అంగీకరించింది. రెండో కొడుకు దక్షిణం దిక్కున వెళ్లి తన ప్రియురాలిని పెళ్లి గురించి అడిగాడు. ఆమె కూడా వెంటనే తనకు ఇష్టమే అని చెప్పింది. రాము అడవికి వెళ్లి చాలా దూరం నడిచాడు. కానీ అతనికి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను చాలా నిరాశపడ్డాడు. ఇంకా అతను నడిచి నడిచి అలసిపోయాడు. కాబట్టి అతను ఆశ్రయం కోసం వెతికాడు. అతనికి అడవిలో ఒక చిన్న గుడిసె కనిపించింది. రాము ఆ గుడిసె లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న ఎలుక తప్ప ఎవ్వరూ లేరు. ఓ, ఇక్కడ కూడా ఎవరూ లేరు. ఎవరూ లేరని ఎందుకంటున్నావు? ఇక్కడ నేనున్నాను కదా. నువ్వొక ఎలకవి, మనిషివి కాదు. ఇంత దట్టమైన అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు? నేనిక్కడ నాకు కాబోయే భార్యను వెతుకుతూ వచ్చాను. ఏమిటి, ఈ అడవిలోనా? నువ్వు నీ వధువును కనుక్కోడానికి ఇది సరైన చోటని అనుకుంటున్నావా? లేదు, కానీ నేను నా శాయశక్తుల తనను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ నాకు చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనుషులే లేరు. నేను వధువు లేకుండా ఇంటికి వెళితే నాకు చాలా అవమానంగా ఉంటుంది. ఈ అడవిలో ఒక్క అమ్మాయి కూడా లేదు. నువ్వు ఒప్పుకుంటే నేను నీ వధువును అవుతాను. నువ్వొక ఎలకవి, నిన్ను ఎలా వధువుని చేసుకోగలను? నన్ను నమ్ము రాము. నేను ఎలుకను అయినప్పటికీ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఇక నేను నీతో నిజాయితీగా ఉంటాను. అది అంతా సరే, కానీ ఎలుక రాముని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె అతని కోసం నృత్యం చేసింది. ఆమె అతని కోసం ఒక అందమైన పాట పాడింది. బాగా అలసిపోయున్న రాముకు ఎలుక డాన్స్ పాట ఎంతో విశ్రాంతినిస్తుంది.
ఇక ఎలుక చేసిన డాన్స్ పాడిన పాట ముగియటంతో రాము నిర్ణయం కోసం ఎలుక ఎదురు చూస్తూ ఉంది. మ్మ్. నాకు నువ్వు నచ్చావు. నిన్ను నేను నా వధువుగా అంగీకరిస్తున్నాను. ఆ మాటలు వినగానే ఎలుక ఎంతో ఆనందించింది. అతను తిరిగి వచ్చే వరకు అతని కోసం వేచి ఉంటానని ఎలుక రాముతో అంటుంది. ముగ్గురు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు. మ్మ్. మీ ముగ్గురికి వధువులు దొరికారా? చెప్పండి బాబు. నాన్నగారు, నాకు వధువు దొరికింది. తను చాలా అందంగా ఉంటుంది. నా వధువు కూడా అందంగా ఉంది. ఇంకా తనకు పొడవాటి జడ కూడా ఉంది. ఏమైంది రాము? నీ వధువుకు పదునైన దంతాలు, 2 కొమ్ములు ఉన్నాయా? దయచేసి నవ్వకండి అన్నయ్యలు. నా వధువు ఒక చిన్న అందమైన అమ్మాయి. తను ఎప్పుడు ఖరీదైన బట్టలనే ధరిస్తుంది. ఓహో, అయితే తను ఒక యువరాణి అయి ఉంటుంది. అవును, తను నా కోసం పాట పాడినప్పుడు నాకు చాలా ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. రాము ఇద్దరన్నయ్యలు రాముకి యువరాణి దొరికిందని అంత సంతోషంగా లేరు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వారి తండ్రి వధువులకు పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొడుకులను పిలిచి ఇలా అన్నాడు. మీ కాబోయే భార్యలు వంట పనిలో బాగున్నారా లేదా అని నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా కోసం ఒక రొట్టెను వండవని వారికి చెప్పండి. అన్నయ్యలిద్దరూ అంగీకరించారు. కాని రాము మౌనంగా ఉన్నాడు. ఎలుక రొట్టె వండలేదు అని అతనికి తెలుసు కాబట్టి అతను కంగారు పడుతూ అడవికి వెళ్ళాడు. ఎలుక అతన్ని చూసి చాలా సంతోషించింది. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. ఏమైంది రాము? నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు. మా నాన్నగారు మాకు కాబోయే భార్యలు ప్రతి ఒక్కరూ ఒక రొట్టె వండాలని కోరారు. కానీ నువ్వు ఒక ఎలకవి. వంట ఎలా చేయగలవు? నా సోదరులు నన్ను చూసి నవ్వుతారు. ఒకవేళ నేను వంట చేయగలనని చెబితే మీ అన్నయ్యలు నిన్ను చూసి నవ్వరు. ఆ? ఏంటి? ఒక ఎలక వంట చేయడం గురించి నేనెప్పుడు వినలేదు. కానీ నేను చేయగలను. ఎలుక చిన్న వెండి గంటను 3 సార్లు మోగించింది. ఆ శబ్దం విని ఎక్కడి నుంచో 100 ఎలుకలు వచ్చాయి. ఎలుక సూటిగా మరియు గౌరవంగా వారి ముందు కూర్చుంది. మీలో ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన గోధుమ గింజలను నాకు తెచ్చివ్వండి. రాముకి ఆశ్చర్యం కలిగించే విధంగా ఎలుకలన్నీ మాయమైపోయాయి. అవి మళ్లీ తిరిగి వచ్చినప్పుడు వారి దగ్గర చక్కటి గోధుమలున్నాయి. ఆ గింజలను సేకరించి ఎలుక అందమైన గోధుమ రొట్టెని వండింది. ముగ్గురు అన్నదమ్ములు తమ రొట్టెలను తండ్రి వద్దకు తీసుకెళ్లారు. ముందుగా పెద్ద కొడుకు రొట్టెను ఇచ్చాడు. మ్మ్. ఈ జొన్న రొట్టె చాలా బాగుంది. మనలాగా కష్టపడి పని చేసుకునే వారికి ఇది ఎంతో ఆరోగ్యకరమైన రొట్టె. రెండో కొడుకు బార్లీతో చేసిన రొట్టెను తీసుకుని వచ్చాడు. బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రాము తను తెచ్చిన గోధుమ రొట్టెను ఇచ్చాడు. ఏమిటి? గోధుమ రొట్టెను? రాము, నీ కాబోయే భార్య చాలా ధనవంతురాలు అనుకుంటా. ఖచ్చితంగా తను ధనవంతురాలే. ఆమె యువరాణి అని రాము మాకు చెప్పాడు కదా. కానీ రాము యువరానికి ఇంత స్వచ్ఛమైన గోధుమలు ఎలా దొరికాయి? తను ఒక వెండి గంట 3 సార్లు కొడుతుంది. అది విని తన సేవకులు వచ్చి తను ఏది అడిగితే అది తెచ్చి ఇస్తారు. నేను ముగ్గురు వధువుల రొట్టెలను చూసి సంతోషంగా ఉన్నాను. కానీ వారు చాలా మంచి రొట్టెలను వండినప్పటికీ మీరు వారిని పెళ్లి చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ నా కోసం ఏదైనా కుట్టి తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను. నాకు కాబోయే భార్య చాలా బాగా కుడుతుంది. నాకు కాబోయే భార్య కూడా బాగా కుడుతుంది. రాము ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే ఎలుక కుట్టలేదు అని. అతను అడవిలోని గుడిసెలోకి వెళ్ళాడు. ఎలుక అతని బాధకు కారణమడిగింది. నువ్వు చెయ్యలేవు అని నేను భయపడుతున్నాను. ఎలక కుట్టడం నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు చేయగలవా? హహహహహ. రాము, నేను నీ కోసం ఏమైనా చేయగలను. మళ్ళీ ఎలుక వెండి గంటను 3 సార్లు మోగించింది. వెంటనే 100 ఎలుకలు లోపలికి వచ్చాయి. ఆమె ఏమడుగుతుందో అని ఎదురు చూస్తూ ఆమె ముందు కూర్చున్నాయి. మీలో ప్రతి ఒక్కరూ చక్కటి పత్తిని తీసుకురండి. ఆమె ఆజ్ఞను పాటించి ఎలుకలన్నీ అదృశ్యమయ్యాయి. మరియు అవి తిరిగి వచ్చినప్పుడు వాటితో చక్కటి పత్తి ఉంది. ఎలుక ఆ చక్కటి పత్తితో
ఒక అందమైన లెనిన్ శాలువాను నేసింది. అది చాలా మృదువుగా ఉంది. ఆమె దాని యొక్క ఖాళీ నట్షెల్లో ఉంచింది. ఇది తీసుకో రాము, మీ నాన్నగారికి ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. రాము ఆ నట్షెల్ను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. అతని ఇద్దరన్నయ్యలు వారికి కాబోయే భార్యలు నేసిన శాలువాను ఇచ్చారు. ఒక ముతక పత్తి బాగాలేదు కానీ పర్వాలేదు. కాటన్ ఇంకా లెనిన్ శాలువా బాగానే ఉంది. నీ సంగతేమిటి రాము? రాము తన దగ్గరున్న నట్షెల్ను ఇచ్చాడు. అతని ఇద్దరన్నయ్యలు అది చూసి నవ్వుతూ ఉన్నారు. నాన్నగారు తన కోసం ఏదైనా కుట్టమని చెప్పారు, కానీ నువ్వొక నట్షెల్ని తీసుకొని వచ్చావు. పెట్టు. వాళ్ల నాన్న నట్షెల్ తెరిచేసరికి వాళ్ల నవ్వు ఆగిపోయింది. అతడు లెనిన్తో చేసిన శ్రేష్టమైన బట్టను బయటికి తీశాడు. వావ్, ఆమె దీన్ని ఎలా చేయగలిగింది? తను మునుపటిలాగానే వెండి గంటను కొట్టింది. అప్పుడు ఆమె సేవకులు వచ్చి ఆమెను చక్కటి పత్తిని తెచ్చి ఇచ్చారు. రాము, నీకు కాబోయే భార్య నిజంగా ఓ యువరాణి అనిపిస్తోంది. ఇక మీరు ముగ్గురు వారిని రేపే ఇంటికి తీసుకుని రావచ్చు. నేను వారిని చూడాలనుకుంటున్నాను. ఇది తెలిసి ఎలుక చాలా సంతోషించింది. ఆమె చక్కగా దుస్తులు ధరించి వెండి గంటను మోగించింది. ఒక బండి ఇంకా 5 సేవకుల కోసం ఆదేశించింది. వెంటనే అక్కడికి గుమ్మడికాయ ఆకారంలో ఉన్న బండి వచ్చింది. దాన్ని నడిపిన 5 ఎలుకలు కూడా. అది చూసి రాము ఆశ్చర్యపోయాడు. ఎలుక బండిలో కూర్చుంది. ముందు సేవకులు ఇంకా బండి వెనుక భటులు ఉన్నారు. వారందరూ రాము ఇంటికి ప్రయాణం పట్టారు. రాము బండి పక్కన నడుస్తూ ఉన్నాడు. నువ్వేమీ భయపడకు, నేను నిన్ను బాగా చూసుకుంటాను. మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి, ఆయన గురించి చింతించకు. అడవి గుండా నడుస్తూ మధ్యలో నది ప్రవహిస్తున్న ఒక ప్రదేశానికి వచ్చారు. వారు నదిపై వంతెనను దాటాల్సి వచ్చింది. వాళ్లు దాన్ని దాటుతుండగా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. అతను తన దారిలో వస్తున్న ఎలుకల గుంపుని చూసి నవ్వుతూ వాటన్నింటినీ నదిలోకి తోసేశాడు. మీరు ఏం చేశారు? ఎందుకిలా చేశారు? మీరు నా కాబోయే భార్యను నదిలో ముంచివేశారు. నీకు కాబోయే భార్య ఆ ఎలుక? అతను గట్టిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రాము చాలా బాధపడుతూ ఉన్నాడు. అతను నదిలోకి తొంగి చూశాడు, కాని వారు ఎక్కడా కనిపించలేదు. ఓ నా ప్రియమైన ఎలుక, నేను ఇక్కడ ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోయాను. ఇలా అనుకుంటూ రాము తిరిగి నదికి అవతలి వైపున నిలబడి ఉన్న ఒక అందమైన బండిని చూశాడు. దానికి 5 గుర్రాలు కూడా ఉన్నాయి. అతను ఆ బండి దగ్గరకు వెళ్ళాడు. రాము, రా, నా పక్కన కూర్చో. నేనా? నువ్వు నన్ను ఎలుకగా ఉన్నప్పుడు ఇష్టపడ్డావు, కానీ ఇప్పుడు నేను ఒక యువరాణిగా మారాను. నువ్వు నన్ను అయినా కూడా ఇష్టపడతావని అనుకుంటున్నాను. నువ్వేనా ఆ ఎలుకవి? అవును, నేనొక యువరాణిని. ఒక శాపం వల్ల నేను ఎలుకగా మారాను. ఒకవేళ నువ్వు నన్ను నీ భార్యగా అంగీకరించకపోయుంటే, ఇంకా ఆ వ్యక్తి నన్ను నదిలో ముంచకపోయుంటే, నాకు శాప విమోచనం ఎప్పటికీ అయ్యేది కాదు. ఇప్పుడు శాపం ముగిసింది. ఇప్పుడు మనం మీ తండ్రిని కలుసుకొని పెళ్లి చేసుకొని నా రాజ్యానికి వెళ్ళొచ్చు. రాము నాన్న ఇంకా అన్నయ్యలు అంత అందమైన యువరాణిని చూసి మైమరిచిపోయారు. నాన్నగారు, ఈమె నా కాబోయే భార్య. తను నిజంగానే ఒక యువరాణి. నీకు ఎక్కడ కనిపించింది తను? అక్కడే అడవిలో, చెట్టు నాకు చూపించిన దిశలోనే. మన పూర్వీకులు చెప్పిన వధువును కనుక్కునే పద్ధతి నిజమని నిరూపించావు. మన చెట్లు కూడా అడవి వైపుగా పడి ఉంటే బాగుండు. మనకు కూడా యువరాణి దొరికి ఉండేది. కాని వారు తప్పుగా అనుకున్నారు. రాము యువరాణిని పొందాడు. అతను చిన్న ఎలుక పట్ల కూడా దయతో ఉన్నాడు. రాము తండ్రి వారిని ఆశీర్వదించాడు. ఇక ఆ తర్వాత రాముకి ఆ యువరానికి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒకరికొకరు దయ మరియు నిజాయితీగా ఉన్నారు. అంతేకాదు, ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. బుజ్జి పిల్లలు, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.